మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మేము ఏదైతే క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగి ఉన్నామో, ఆయన ప్రేమను అనుభవించున్నామో, ఆ ప్రేమను బట్టి మేము రోడ్డు పక్కన కుటుంబం ఇల్లు లేని వారికి భోజనం పెట్టడం, అలాగే వస్త్రాలు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. మీరు ఇంతకుముందు మేము పెట్టిన వీడియో చూసినట్లయితే ఇతని పేరు మల్లేష్ని మేము మళ్ళీ కలవడం జరిగింది. అయితే ఈసారి మేము మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క ఆవేదన, పడే కష్టం ఆయన మాటల్లోనే వినండి. మొన్న 2 సంవత్సరాల కింద మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడడం బంద్ అయిపోయింది. మా నాన్న మా తమ్ముళ్ళు ఉన్నారు, అందరికీ దూరమైన నేను అందరికి దూరమై ఒంటరిగా బతుకుతున్నాయి రోడ్డు. ఇప్పుడు అన్న వాళ్ళ దేవుడి ప్రేమను రుచి చూచారా? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. అందరికి దూరమైన ఒంటరిగా బతుకుతున్నారు, ఎవ్వరు లేరు నాకు, ఎవరు లేరు. ఎవరు లేరు అని అనొద్దన్న. అన్న చూడండి, ఇలాంటి విషయాలు కొడుకులు, భార్య ఉండి, తమ్ముడు ఉండి, నాన్న ఉండి, అందరుండి కూడా ఒంటరిగా బతుకుతున్నా. రోడ్డు మీద బతుకుతున్నా అంతే, నేను ఏం లేదు. నాకు రోడ్డు మీద బతుకుతున్నా, బతుకుతున్నా నాకే రోడ్డు మీద బతుకుతున్నా అంటే ఉన్నా, నేను అంతే. రోడ్డు మీద ఉన్నా అంతే. అయితే మల్లేష్కి దేవుని ప్రేమను తెలియజేసి ఓదార్చి బలపరిచాము. అయితే సుభాష్ అని మత్స్యమితం కోల్పోయిన వ్యక్తిని మళ్ళీ కలవడం జరిగింది. చాలా మంది వచ్చి పోతూ ఉంటారు, అన్నం వచ్చి తీసుకుని ఎంతోమంది దుప్పట్లు కప్పుతారు. కూడా ఎంతమంది నేను అడిగిన, నా దుప్పట్లు అంటే మాకు మామూలుగా చేస్తే నిన్న రాత్రి కూడా 3 దుప్పట్లు ఇచ్చారు. అయితే మేము ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళందరికీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చదివి వివరించి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే దేవుని ప్రేమకి నీకు మధ్య ఎప్పుడు అడ్డుగా ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అనేది మనం ఎప్పుడు కూడా నమ్మాల్సిన విషయం అనేసి మీకు ఏం చెప్తున్నా అన్న. మనం ఓపికగా ఉంటే దేవుడితో కూడా మనం కూడా ప్రేమించి వెళ్తామని చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు మనకి తెలియదు అనేసి మనం 10 మందికి. అయితే ఇంతకుముందు కలిసిన దుర్గారావుని కూడా ఒక పనిలో పెట్టడం జరిగింది. మాకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. గుర్తుపట్టారండి, మొన్న 24th మార్నింగ్లో కలిసాం కదా మన దుర్గారావు అన్న అని. సో అన్న నీకేమన్నా అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి అన్న, మేము ఖచ్చితంగా మిమ్మల్ని చర్య తీసుకుంటామన్న అనే ఆ మాట మేము చెప్పినప్పుడు అన్న మాకు అదే నిజాయితీతో నా నెంబర్ ఇచ్చినప్పుడు నా నెంబర్కి ఫోన్ చేశాడు. మా అన్న మాటల్లోనే విందాం. అవునన్న, నాకు పడుకుంటే ఎవరో తెలియపోయినా లేపి ఫుడ్ గట్ట పెట్టి బాగా చూసారన్న. నాకు దారి చూపిస్తాను అన్నారు, మిమ్మల్ని నేను నమ్ముతానన్న. ఇప్పుడు నీకు ఒక పనిలో పెట్టిస్తామన్నా, ఆ పనిలో మీరు నిజాయితీగా ఉంటారా? మీకు మాట రాకుండా చేసుకుంటాను, నిజాయితీగా ఉంటాను అన్న. నిజంగా చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా మాకు ఏది కూడా వ్యర్థంగా చేయట్లేదు. ఏదో నామకే వాస్తే అన్నట్టయితే అస్సలు కాదు. మీరే చూశారు కదా సాక్ష్యంగా, ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఇష్టం లేదు. ఇతని పేరు దుర్గారావు. ఇతని గురించి ప్రార్థనలో పెట్టండి, మనమందరం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ LWC గ్రూప్. మేము చేసే ఈ పని మీకు నచ్చినట్లయితే మా కోసం ప్రార్థన చేయండి, అలాగే మాకు సహాయం చేయండి. మమ్మల్ని కలవాలని, మాట్లాడాలని మిమ్మల్ని దేవుని ప్రేరేపిస్తే కిందన ఉన్న ఈ నంబర్లకు ఫోన్ చేయగలరు. దేవునికి మహిమ కలుగును గాక.